వెరీ 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 షాకింగ్ అప్డేట్ అనమాట. నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా షాకింగ్ అప్డేట్. ఎందుకంటే ఎవ్వరికి కూడా ఈ కంటెస్టెంట్ అంటే శ్రీజ ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. సుమన్ అనుకున్నాము, వీళ్ళు ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, కానీ శ్రీజని ఎలిమినేట్ చేయరు. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ కళ్యాణ్ కెప్టెన్ అయిన తర్వాత కూడా కళ్యాణ్ ఓట్లన్నీ శ్రీజకి షిఫ్ట్ అయ్యాయి. ఏ రకంగా కూడా తను డేంజర్ జోన్ లో ఉండే అవకాశం లేదు అని అనుకున్నాం. బట్ శ్రీజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. అండ్ బజ్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి ఎలిమినేషన్ అయిపోయింది. 100% కన్ఫర్మ్ గా ఎలిమినేషన్ అయిపోయింది. యాక్చువల్ గా ఈ రోజు వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు కదా. ఎంటర్ అయిన తర్వాత టాస్క్లు పెట్టారంట. ఈ టాస్క్లు పెట్టినప్పుడు సేవ్ చేశారో లేదా ఓటింగ్ నుంచి సేవ్ చేశారో కానీ సంజన గారిని అండ్ రీతుని వీళ్ళని ఆల్రెడీ సేవ్ చేస్తారు. వీళ్ళని సేవ్ చేస్తే ఇంకెవరెవరు మిగిలారు? సుమన్, డెమాన్, శ్రీజ, వీళ్ళు ముగ్గురు మిగిలారు. వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉంటుందని వెయిట్ చేస్తున్నాము. సో నేనేమనుకున్నా అంటే యాక్చువల్గా సుమన్ కి ఓట్లు బాగానే పడుతున్నాయి. సో బట్ ఏమన్నా సుమన్ ని వైల్డ్ కార్డ్స్ సుమన్ ఏమన్నా ఎలిమినేట్ చేస్తారా లేదా పవరాస్త్రం ఉపయోగించి ఏమన్నా ఎలిమినేషన్ అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. బట్ సడన్ గా ఈ షాకింగ్ న్యూస్ అయితే తెలిసింది. శ్రీజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. 100 కాదు 1000% కన్ఫర్మేషన్ వేసుకోండి. ఇదే చాలా పెద్ద రూమర్ అండ్ షాకింగ్ రూమర్ అనమాట. మీ ఒపీనియన్ ఏంటి శ్రీజ ఎలిమినేట్ అయిపోవడం పైన అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా అన్ఫేర్ అనిపించింది. ఆ అమ్మాయి గేమ్ బాగానే ఆడుతుంది. అండ్ తనకున్న నెగిటివిటీ నుంచి నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చి గేమ్ మీద మిగిలిన వాళ్ళతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఆడుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి శ్రీజ ఎలిమినేట్ అవడం పైన అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఏం జరిగింది, ఎలా ఎలిమినేట్ అయింది అన్నది నా నెక్స్ట్ వీడియోలో పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.